ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మాట్లాడు హారిక. సార్, ఏంట్రా? మిమ్మల్ని వసు మేడం గారు పిలుస్తున్నారు, వెంటనే రమ్మన్నారు. నన్ను పిలుస్తుందా? దేని గురించి అయి ఉంటుంది? వసు మిమ్మల్ని పిలవడం ఏంటి సార్? అది మీ పైన కూడా పెత్తనం చెలాయిస్తోందేంటి? ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి సార్, దాన్ని చంపేద్దాం. నిజం సార్, మీరు ప్లాన్ చెప్పండి, నేను అమలు చేసేస్తాను. వసుని చంపడం నా వల్లే కావడం లేదు, ఇంక నీ వల్ల ఏమవుతుంది? వసు మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకే సార్, ఐఎమ్ వెయిటింగ్. సుమంగళి మేడం, చలపతి సార్తో ఏంటి గుసగుసలు? అమ్మో, వసుని చలపతి సార్ చంపాలనుకుంటున్న విషయం వీడికి చెప్దామా వద్దా? అసలే ఈ మధ్య అఖిలగాడు మంచోడైపోతున్నాడు, వీడికి చెప్పకపోతేనే మంచిది. ఆఫీస్ విషయాలే సార్, గుసగుసలు కాదు. ఈవిడేదో దాస్తోంది, అదేంటో కనిపెడతాను. చలపతి గారిని ఎందుకు పిలిచినట్టు? గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. ఈవిడిగా చెప్తే కూర్చోవలసిన కర్మ పట్టింది నాకు, అంతా వదిన వల్లే. చెప్పండి మేడం. మీరే చెప్పాలి. ఆ 25 లక్షలు ఎక్కడా? ఏ 25 లక్షలు మేడం? మీరు రాసిన లెక్కల్లో తేలని 25 లక్షలు. ఏం చేశారా డబ్బులు? దేనికైనా ఖర్చు పెట్టారా, లేక ఎక్కడైనా దాచిపెట్టారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నన్ను దొంగ అంటున్నారా? ఇది మా అన్నగారి కంపెనీ, ఒక రకంగా నా కంపెనీ. నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? మీరు దొంగ అని నేను అనట్లేదు, ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతున్నాను. చూడండి మేడం, మీరు కొత్తగా వచ్చారు. నేను ఈ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తేడా రాలేదు. మరి ఇప్పుడెందుకు తేడా వచ్చింది? అంటే అది అవి మీరు రాసిన లెక్కలే కదా, లేక ఇంకెవరైనా రాశారా? నేనే రాశాను. ఈ చేత్తోనే రాశాను. అన్నం తినే చెయ్యి కదా మేడం ఇది. ఈ చేత్తో గడ్డి తినలేను నేను. ఎప్పుడూ తప్పుడు లెక్కలు రాయలేదు. అయితే ఆ 25 లక్షలు ఏమైనట్టు? ఆ కంపెనీకి వేరే బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉందా? ఉంది. ఒకటి కంపెనీది, రెండోది నాది. అంటే కంపెనీ డబ్బులు మీ అకౌంట్లో కూడా పడుతూ ఉంటాయా? కంపెనీ డబ్బులు నా సొంతానికి వాడుకున్నాను అనుకుంటున్నారా? మరి మీ అకౌంట్ గురించి ఇప్పుడెందుకు చెప్పారు? కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా అప్పుడప్పుడు కంపెనీ డబ్బులు నా అకౌంట్లో వేస్తూ ఉంటారు, మళ్ళీ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మేడం గారికి తెలుసా? వదినకి చెప్పకుండా నేను ఏ పని చేయను. అయితే కంపెనీ అకౌంట్లో లేని డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాయన్నమాట. అదే లీగల్ ప్రాబ్లం వల్ల. ఏమో,
నా అకౌంట్లో నేను చెక్ చేయలేదు. చెక్ చేయండి. ఆ 25 లక్షలు మీ అకౌంట్లో ఉండి ఉండొచ్చు. ఐ మీన్, ఎవరు దొంగతనం చేయనప్పుడు డబ్బులు ఎక్కడికి పోవు కదా. అంటే ఇండైరెక్ట్గా నేనే కొట్టేసిన డబ్బులు నా అకౌంట్ నుంచి తీసివ్వమంటుందా? ఓకే చలపతి గారు, మీ అకౌంట్ చూసి ఈ రోజు ఈవినింగో రేపు మార్నింగో ఆ 25 లక్షలు క్యాష్ రూపంగాను లేదా కంపెనీ అకౌంట్కో ట్రాన్స్ఫర్ చేయండి. ఈ ఈవినింగా, రేపు మార్నింగా డబ్బులు తిరిగిచ్చేయమని వార్నింగ్ ఇస్తుందా? ఇక మీరు వెళ్ళొచ్చు. త్వరగా డబ్బులు ఇచ్చేసి మీరు రిలాక్స్ అవ్వచ్చు కూడా. ఇవ్వడానికి అకౌంట్లో డబ్బులుంటేగా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను. థ్యాంక్ యూ మేడం. ఏంటిది? కుడిక నదురుతోంది. భగవంతుడా, ఎవరికి ఏం జరగకూడదు. అభి, అభి ఏమైంది? అభి, అభి లే, అభి, 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 అభి కూర్చో అభి, నెమ్మదిగా. అభి జాగ్రత్త. అభి అనే అభి ఏమండి?
ఏమైంది ఏమండి ఏమైందండి బావగారు ఏమైంది ఉన్నట్టుండి పడిపోయాడమ్మా. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. పదండి. లే అభి. అక్కర్లేదు, టాబ్లెట్లు వేసుకోవాలి. టాబ్లెట్స్ ఇంట్లో ఉన్నాయి కదా అభి. లేదు, నా బ్యాగ్ లోనే ఉన్నాయి. త్వరగా వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ వాటర్ తీసుకురావా ప్లీజ్. అలాగే మేడం. ఆగరా, ఎక్కడికి వెళ్తున్నా? అభియన్నతయ్య పాపం అక్కడ. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్తే మీ రిలేషన్ అందరికీ తెలిసిపోతుంది. చలపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా ఏమండి ఏమైందండి? అభి జాగ్రత్త అభి. మేడం బ్యాగ్. అభి అయ్యో ఏమండి? మేడం సొంత తమ్ముళ్లా చూస్తున్నాడు. అవును, నిన్న వసు మేడం వాళ్ళ ఇంట్లో కూడా ఆ తోటమాలి అతని భార్య కూడా సొంత మనుషుల్లా చూసుకున్నారు. ఈ పూటకి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదండి, నేను బానే ఉన్నాను. లేదభి, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇలాగ నిలబడితే మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఏం కాదు. వసుగారు మీరు వెళ్ళండి. నా వల్ల మీ పనులు ఆగకూడదు ప్లీజ్. అందరూ పనులు వదులుకొని వచ్చారు. మీరు వెళ్తేనే అందరూ పనిలోకి వెళ్తారు. వెళ్ళండి. మీరు వెళ్ళండి. నా వల్ల మీ పనులు ఆగకూడదు. బావగారు కొంచెం చూసుకోండి. మీరు వెళ్ళండి. అకౌంట్స్లో లేని 25 లక్షలు రేపటికల్లా తెచ్చిస్తానని వసుతో చెప్పాను. రేపటిలోపు 25 లక్షలు ఎలా తీసుకురావాలి? వదిన్ని అడగలేను. 25 లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా లేరు. ఏం చేయాలి? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఎస్, ఆనంద్ నాకిప్పుడు వాడే బంగారు బాతు. ఆ బాతును పట్టుకుంటే 25 50 లక్షలైనా సంపాదించవచ్చు. హలో, ఎక్కడున్నావు బాబు? ఇప్పుడే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని రిటర్న్ అయ్యాను బాబాయ్. ఏంటి బాబు, అయినా డే టైం డ్రింక్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? డ్రంక్ అండ్ డ్రైవ్ సేఫ్ కాదు కదా. మనల్ని ఎవరు బాబాయ్ ఆపేది? డోంట్ వరీ, సేఫ్గా ఇంటికి వస్తాను. ఎటు నుంచి వస్తున్నావు? మణికొండ రూట్లో బాబాయ్. ఓహో, సరే సేఫ్ కదా. ఓకే బాబాయ్. బాస్ ఫోన్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేసి మాట్లాడు.
చెప్పండి బాస్. ఎక్కడున్నారా? మన ప్లేస్లోనే ఉన్నాం బాస్. ఆనంద్ బాబు మణికొండ రూట్లో వస్తున్నాడు. వెంటనే వెళ్ళి ఫ్రెండ్స్ని బెదరగొట్టి ఆనంద్ బాబుని కిడ్నాప్ చేసి మన ప్లేస్కి తీసుకువెళ్ళండి. ఏంటి బాస్ మీరు అనేది? మన ఆనంద్ బాబుని కిడ్నాప్ చేయాలా? అవసరం అలాంటిది. చెప్పింది చెయ్యండి. కిడ్నాప్ చేసింది మనమే అని ఆనంద్ కూడా డౌట్ రాకూడదు. అలాగే బాస్, ఇప్పుడే వెళ్తున్నాం. బాబుని మన ప్లేస్కి తీసుకొచ్చాక మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త, ఎవ్వరికి దొరికిపోకండి. ఇది పెద్ద డీల్. ఓకే బాస్, మేము చూసుకుంటాం. రై పదరా. పదా. ఆనంద్ నా హ్యాండ్ ఓవర్లోకి రాగానే వదినకి ఫోన్ చేస్తాను. కిడ్నాపర్లా మాట్లాడి 50 లక్షలు డిమాండ్ చేస్తాను. ఇవ్వకపోతే ఆనంద్ని చంపేస్తానని బెదిరిస్తాను. వారసుడి కోసం వదిన ₹1 కోటి ఇస్తుంది. నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఆ తర్వాత వసుకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. ఆఫీస్లోంచి గెంటించేస్తాను. వీలైతే ఈ ప్రపంచంలోనే లేకుండా పైకి పంపించేస్తాను. నేనేంటో చూపిస్తాను. పోనీరా స్పీడ్గా. ఏంటి వసు గారు ఎర్లీగా వచ్చేసారు? ఇవాళ ఆఫీస్లో వర్క్ ఏం లేదండి. ఇంటికి వెళ్దామా? నాకు వర్క్ ఉందండి. నేను ఇక్కడ లేకపోతే గేట్ ఎవరు తీస్తారా? నేను చూసుకుంటానులే అభి. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం మంచిది. అక్కర్లేదన్నయ్య, నీకు డబుల్ వర్క్ అవుతుంది. పర్వాలేదు అభి, నీ వర్క్ నేను మేనేజ్ చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు నాకు బాగానే ఉందన్నయ్య. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇంటికి వెళ్దాం. వెళ్ళబి. సరే, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. రేయ్ ఎవరా మీరు? వదలండి. రేయ్ వదలరా, వదలు. వదలండి మీరు. రేయ్ ఎవరా మీరు? కూర్చో. రేయ్ వదలండి నన్ను. రేయ్ కట్టు, త్వరగా కట్టు. రేయ్ వదలరా, రేయ్ వదలు. రై సైలెంట్ కూడా. రేయ్ వదలరా, వదలు. రై రేయ్ గట్టిగా పట్టుకో. వదలండిరా. పట్టుకురా. రై కాలు కట్టరా. ఎవర్రా మీరు? రేయ్ కట్టు. వదలండిరా, నన్ను ఎందుకు గట్టి కట్టు. కట్టారు? రేయ్ వదలండిరా, నన్ను ఎందుకు కడుతున్నారా? రేయ్ రేయ్ పట్టుకురా గట్టిగా. పట్టుకో. వదలండిరా. రేయ్ మాస్క్ తీ. రే ఎవర్రా మీరు? నా ఫ్రెండ్స్ని కొట్టి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా మీరు? రై చూప్. కాసేపు అరవకుండా ఉండు. మేం చెప్పినట్టు నువ్వు వింటే త్వరగా నిన్ను ఇంటికి పంపిస్తాం. మీకేం కావాలరా? డబ్బులా? ఎంత కావాలి? ఎంత కావాలని అడిగేవాళ్ళు వేరే ఉన్నారు. తను వచ్చే వరకు వెయిట్ చేయి. ఒరే ఏం చేస్తున్నారా? రే ఎవర్రా? అప్పటి వరకు ఈ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయి. పదరా. ఎరా, అంతా ఓకేనా? ఓకే ఓకే బాస్. సార్. ఆనంద్ బాబుని తీసుకొచ్చి కట్టేశాం. ఇప్పుడు మా వదినకి ఫోన్ చేసి గంటలోపు 50 లక్షలు తీసుకురావాలని చెప్పు. లేదంటే ఆనందం చంపేస్తామని బెదిరించు. ఓకే బాస్. హలో, ఎవరు? మేమెవరనేది నీకు అనవసరం. మీ అబ్బాయి ఆనంద్ని కిడ్నాప్ చేశాం. ఏంటి?
మా ఆనంద్ని కిడ్నాప్ చేశారా? ఏంటి మా అన్నయ్యని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదు వైషు. అన్నయ్య ఫ్రెండ్స్ ప్రాంక్ కాల్ చేస్తున్నారేమో. హలో, ఫోన్ ఇలా ఇవ్వు. హలో, ఎవరు మీరు? మేమెవరం అనేది మీకు అనవసరం అని చెప్పాం కదా. నీకేం కావాలి? 50 లక్షలు గంటలోపు తీసుకురావాలి. 50 లక్షలా? అది 1 అవర్ లోపు. అసలు మా అన్నయ్య మీ దగ్గర ఉన్నాడని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ కావాలా? ఒక్క నిమిషం వెయిట్ చేయి.